చూసుకుంటే కాసేపట్లో బీజేపీ కార్పొరేటర్లు కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సమావేశాన్ని అవటం గల రీజన్ ఏంటి? మొత్తానికి మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 40 మందికి పైగా కార్పొరేటర్లతో ఎంపీ లక్ష్మణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్షమించాలి అందుబాటులో లేకపోవడంతో కార్పొరేటర్లకు సంబంధించిన అంశంలో పర్టికులర్ గా జీహెచ్ఎంసీలో మేయర్ పైన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ఈ అంశానికి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేయర్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ మరి కాసేపట్లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ లక్ష్మణ్ హాజరు కానున్నారు. ఎల్లుండి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ మీటింగ్ మేయర్ పై అవిశ్వాస తీర్మానంతో పాటుగా ఇతరత్ర అంశాలపైన అనుసరించాల్సినటువంటి వ్యూహం విధానాలపైన కార్పొరేటర్లందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మాత్రమే అక్కడ హైలైట్ అవుతుంది. కార్పొరేటర్లు అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో మేయర్ గద్వాల విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మళ్ళీ మేయర్ అయ్యారు కాబట్టి అది చెల్లదంటూ వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి దిగారు. సో ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎవరికి తోచినట్లుగా ఎవరికి నచ్చినట్లుగా మాట్లాడొద్దు, పార్టీ లైన్ లో మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి నచ్చినట్లు బయట స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ వివిధ రాజకీయ పరమైనటువంటి కామెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా పార్టీ లైన్ కి విరుద్ధమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సి వస్తున్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ ఈ సమావేశంలో కార్పొరేటర్లందరికీ దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరుగా ఇప్పుడే పార్టీ కార్యాలయానికి కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కాసేపట్లో ఎంపీ లక్ష్మణ్ ఇక్కడికి చేరుకొని వారందరికీ ఈ అంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్ రాజేష్.